ఇప్పుడు మీ ఇంట్లో ఇది తురుముఖం ఉంది ఇట్లా ఏమన్నా ఈ తురుముఖం ఉన్నప్పుడు మీరిద్దరు అన్నదమ్ములు పంచుకున్నారు ఏమన్నా మీరిద్దరు అన్నదమ్ములు పంచుకున్నారు ఇక్కడ ఈ పంచుకున్నప్పుడు మీ తమ్ముడు నాదా ఇది నీది ఇదల్లా ఈ ఇల్లు నీది ఇది తమ్ముది అయితే ఇక్కడ ఆగ్నేయంలో గుంతలు ఉన్నాయి ఈ ఆగ్నేయంలో గుంతలు ఉంటే ఏం జరుగుతాయంటే యాక్సిడెంట్ జరగడమా ఏమన్నా అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడమా ఇట్లా పట్టుకునైనా ఇట్లా పట్టుకోకి ఇట్లా పట్టుకు అక్కడ ఇక్కడ వరకు బటన్ ఆఫ్ అవుతుంది ఇక్కడికి వెళ్ళి పట్టుకు ఈ చేత ఆ చేత పట్టుకో అది కట్ అవుతుంది ఒత్తాక ఇక్కడ బటన్ తోలుకుంటే ఒత్తుతుంది ఏం అవసరం లేదు నేను చెప్తాలేమ్మా వీడియో వస్తుంది కదా దాన్ని దానికి పంపిస్తలే అన్నా ఇక్కడ చూడండి ఎప్పుడైతే ఈ ఆగ్నేయం ఇట్లా ఉందో ఇది ఆగ్నేయంలో గుంతలు ఉన్నాయి కదా ఇవి రేకులు ఇవి ఈయన రేకులు వేసినాడు ఇట్లా ఈ ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు రెండవ కుమారుడు లేదా రెండవ సంతతిపై చూపుతుంది ఈ ఆగ్నేయ దోషాలు రెండవ కొడుకు మీద చూపుతాయి ఇటువంటిలో యజమాని భార్యను కోల్పోవడం భార్య ఉండగా ఇంకొకరితో సంబంధాలు ఉంచుకోవడం ఇద్దరు భార్యలు కలిగి ఉండడం జరుగుతుంది మగ సంతలు లేకపోవడం అసలు సంతలు లేకపోవడం అబార్షన్ జరగడం పిచ్చి పట్టడం అమాయకంగా ప్రవర్తించే ఇట్లాంటివి జరిగింటాయి పిచ్చి పట్టినట్టు నాకు కానొస్తుంది ఇది ఆడపిల్లలు భర్తలు కొన్ని ఇళ్ళలో అల్లుళ్ళ ఆధిపత్యం కూడా గమనించడం జరగవచ్చు అగ్ని ప్రమాదాలు జరగడం నిప్పండించుకొని మరణించడం ఆగ్నేయ దోషాల వల్ల జరుగుతాయి కోర్టులో కేసు ఉండడం ఆస్తులు కోర్టులో ఇరుకొని జైల్లో పడడం జైలు శిక్షలు అనుభవించడానికి ఆగ్నేయ దోషాలే ఆగ్నేయ దోషాల కారణంగా ఆ ఇంటి స్త్రీలు సుఖించక మానసిక బాధ అనిపిస్తారు అంటే ఆమె ఇప్పుడు ఈ గుంతల నుంచి ఆమెకు మానసికంగా మెంటల్గా ఏమైనా ప్రిపేర్ అయినా అటువంటిది ఏం లేదు అంత మౌనంగా తన ఉండడం అట్లేం లేదండి మా లెక్కనే ఎట్లుంటే గట్టినే ఉంటుంది ఇంకా ఈ పని పోతుంది అన్ని ఇంట్లో అన్ని చేసుకుంటుంది అటువంటిది ఏమి ఉండదు చేసుకొని ఇంకా బ్రెయిన్లో ఉండేది అప్పటికి ఆల్రెడీ అవులే అది అదే అమ్మా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆగ్నేయ దోషాలు ఇంటి యజమానురాలు రెండవ కుమారుడు రెండవ సంతతిపై చూపుతుంది రెండవ సంతతి అంటే ఈయననే కదా నువ్వే కదా రెండవ సంతతి ఆడ కింద బటన్లు ఉంటాయమ్మా అవి ఏది కదా వస్తుందో లేదు వస్తుంది రెండవ సంతతిపై చూస్తుంది అనమాట రెండవ కొడుకు మీద చూస్తుంది ఇది ఏమన్నా ఇట్లా ఇట్లా జరుగుతాయి ఎన్నాళ్ళకు చనిపోయింటుంది అంటే ఇండ్లు కట్టినాక చెప్తా చూడు హఠాత్తుగా జరిగే సంఘటనలు ఆయా వాస్తు దోషాలను బట్టి గృహము పూర్తి కాకముందే దోష ప్రభావం జరగడం గృహ ప్రవేశం అయినచో సంవత్సరం లేదా 3వ సంవత్సరం అదేవిధంగా 5, 7, 9, 12 ఏళ్ళలో దోష ప్రభావం చూపడం 18 సంవత్సరాల్లో మంచి చెడుల ప్రభావం తెలుస్తుంది 18 ఏళ్ళకు లోపల వెళ్ళిపోతుంది ఆమె ఇల్లు కట్టినాక ఎన్ని ఏళ్ళకి వెళ్ళిపోయింది ఆమె అంటే 2011లో చేస్తుంది 2011లో కదా 10 ఏళ్ళు ఇది 5 15 ఏళ్ళు ఇది ఈ సంవత్సరం కదా ఇక ఇట్లా ఈ సంవత్సరాల్లో మీకు ఏదైనా మంచి చెడులు జరిగింది కదా ఈ సంవత్సరం మళ్ళీ మా అమ్మ ఇంటి యజమానురాలు చెప్తా అంటున్నాం కదా ఇక చూడు ఈ సంవత్సరాల్లో చూడు అదే 21 అట్లా 25 ఇట్లా అయింది ఎవరు ఆయమ్మ చనిపోయి అంటే 26లో చనిపోయిందా 25లో కన్నా ఇది పరిస్థితి అన్న ఇప్పుడు 1వ సంవత్సరమా 3వ సంవత్సరమా 5, 7, 9 ఏమన్నా 11, 13, 15 ఇట్లా లేకపోతే ఇది ఇట్లా 17, 18 ఇట్లా సంవత్సరాలు జరుగుతుంది
దీన్ని ఏం చేయని ఆ గుంతలు బూడిస్తే ఆడగొట్టుకోరు ఇంతే. ఇంకొకటి ఈ గేటు కూడా ఇట్లా చూస్తే చక్కగా ఈ డోర్ చక్కగా లేనట్టుంది చూడు. అది ఆ గేటు ఇట్లా అజ్ఞానికి ఉంది. అది వెడల్పు ఎక్కువ ఉంది. అది అంటే దీనికి చక్కగా ఉండాలన్న ఈ పార్క్ ఇక్కడ ఎడల్పుంటే అది అక్కడ జరిగింది. ఇప్పుడు బాగా ఈ రోజులు సెంటర్ రోజులు ఆడ మొత్తం పడుతుంది, బయట మొత్తం దాంట్లో పడుతుంది. అట్లా చేసుకోవచ్చునా? మొత్తం పడితే దానికి ఏం సంబంధం అన్నా? ఇది దీనికి చక్కగా ఉండాలి డోర్. ఇట్లా ఆగ్నేయానికి చూస్తుంది, ఇట్లా ఆగ్నేయం పోయింది. ఇంకొకటేనా, ఇది ఏం జరిగిందంటే మీరిద్దరు ఇల్లు ఇలా కట్టినారు కదా, వాయువు మూతపడింది. ఆ అమ్మాయి జబ్బు వచ్చి చనిపోయింది, ఏదైనా సూసైడ్ చేసుకుందే? మందులు వాడతానే 4 రోజులు వాడలేదు, నాకు బాగుంది కదా అన్నట్టు వాడలేదు అన్న. 4 రోజులనే అది జరిగింది. ఇది ఉత్తరం అద్దు అయితే ఓసారి ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి అన్నమాట. ఉత్తరం అద్దు చేసి కట్టినారు కదా, యువతలో మీకు ఏం లేదు కదా. ఇది 2 అడుగులు ఇచ్చి కట్టింటే 50 కిలోలు లేకపోయేది. ఇక్కడ 2 అడుగులు సందమ్మా. ఉత్తరం అందు చేసి కడితే 2 అడుగులు యజమానురాలు అంటే ఆత్మహత్యలు జరిగి మా వాళ్ళు ఇచ్చినారు జరిగిన వాళ్ళకి. అదే జరగకుండా సందు ఉండాలంటే దానికి ఇప్పుడు ఇట్లా ఉంటే ఇప్పుడు ఇది వాయుమల్లేకి వచ్చిందనా, యజమానురాల మీద చూపుతుంది అంటే మీ అమ్మ మీద చూపుతుంది. 2వ కొడుకు అంటే ఈయన మీద చూపింది. ఆమె ఏమేమి చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది. అదే మళ్ళీ నేను అదే కదా ఏదైనా సూసైడ్ చేసుకున్నారు అనేది. అయితే ఆమె చేసుకుంది ఆ సూసైడ్, అదే ఆత్మహత్య చేసుకుంది. ఇట్లుంటాయన్న ఇవి సమస్యలు. ఎందుకంటే ఆగ్నేయ దోషాలు. దీన్ని ఏం ఈ గుంతలు తీసేయి, ఈ గేట్ ఇట్లా చక్కగా పెట్టించి గుంతలు ఇడగొట్టారు ఇట్లా. ఆ గుంటకే కనెక్షన్ అయ్యారు. ఏమో మెట్ల అనుకోని మెట్ల అనుకో, అది మెట్లు ఏదో మెట్ల అనుకుంది, ఏం కాదంటే అదే ఈ గుంతలు పూసి దానికి కనెక్షన్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ బాత్రూమ్లు తగ్గుండే కదా, ఎత్తేమని నేను చెప్పలేదు. ఇది పెట్టుకోవచ్చు అమ్మ, మెట్ల కాంచి ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ నుంచి పెట్టాలి ఇట్లా. నైరుతిలో పోయింటే రోగం కలుగుతుంది అన్న, నైరుతిలో పోయింటే రోగం కలుగుతుంది. చూస్తలేదు చెప్తున్నా, కనపడతాం ఉండేది ఆడనే పోయి. అమ్మ ఎవరున్నా రెండవ ఇక్కడ ఆగ్నేయం అంటే 2వ వాడే చెడు ఫలితాన్ని అనుభవించేది. ఏమ్మా 18 ఏళ్ళు దాటితే వెళ్ళిపోతుంది స్వామి దోషం ఏదన్నా ఇల్లు కట్టించి. కాదమ్మా, ఆయమ్మ చనిపోయినాక 3 రోజులకి ఇంటికి వచ్చింటుంది. 3 రోజులకి ఇంటికి వచ్చి తన మీద ఎవరికైతే ప్రేమ ఉందో వాళ్ళకు తను బతికినప్పుడు ఉండేదల్లా పుణ్యం ఉంటే దారపోసిపోతుంది. అది 18 ఏళ్ళకు 18 ఏళ్ళ కాపాడుతుంది. ఆ తర్వాత మీరు అంతలోనే ఏమన్నా ఇల్లు సరి చేసుకోవాలి. ఇప్పుడు ఆమె చనిపోయినాక 3 రోజులకి ఇంటికి వచ్చింటుంది. ఇప్పుడు 3 రోజులకి ఇంటికి వచ్చితే వచ్చి పెళ్ళాముని చనిపోయినోడు కూడా ఉంటాడు ఒకడు, అయినా చెడుపు చేయదు ఆత్మ. ఇంకా చూసి ఇంక వెళ్ళిపోతుంది. ఇంకా సరే ఇంకా మనకు రుణం లేదు ఇంతో ఎందుకు దుర్మార్గంతో అని. ఒకవేళ అంతగా ఆమె చనిపోయింది కదా, పిల్లల మీదనే ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఈయన మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది. అంటే పిల్లోనికి ఏదైనా హెల్త్ బాగాలేకుండా నయం వేయడం లేకుండా కొన్ని మంచి వస్తుంది. ఆమె 18 ఏళ్ళు కాపాడుతుంది ఆమె ఆ పిల్లోని ఇంటిని. ఆగ్నేయం పొయ్యి వేయడం వలన సౌఖ్యం కలుగును, దక్షిణమున పొయ్యి దరిద్రం కలిగించును, నైరుతి మూల పొయ్యి రోగం కలిగిస్తుంది. నైరుతిలో మూల ఉంటే పొయ్యి రోగం కలిగిస్తుంది. ఇక్కడ పశ్చిమాన పొయ్యిన ఎల్లప్పుడూ ఖర్చులు కలిగి ఉన్నాను, అందువల్ల మితిమీరిన భోజన సదుపాయం అనుభవించున్నాను. వాయువున్న పొయ్యి ఆ ఇంటి వారు మనశ్శాంతి భంగపరచును, అందుచేతనే వివిధ కష్ట నష్టాలకు పొంది మనశ్శాంతి లేని వారగుదురు. ఉత్తరం ఉన్న పొయ్యి ధననాశనం కలిగించును, ఈశాన్యం పొయ్యి వలన కలహం కలిగించును. కాబట్టి నైరుతిలో పొయ్యి దరిద్రం కలిగిస్తుంది. తీసి పొయ్యి ఇలా డివిజన్ చేసుకొని ఇలా పెట్టుకొని పొయ్యి
మెట్లు తీసేయాలా ఉండాలి, మెట్లు ఉండొచ్చు, ఏం కాదు. చక్కగా ఉన్నాయని అట్లా ఏముంటే ఇంకా ఏం లేదు, అవసరం లేదు. మళ్ళీ పడగొట్టినప్పుడు స్లాబ్ పడగొట్టి మళ్ళీ స్లాబ్ వేస్తారు చూడు, గ్యాస్ ల్యాబ్ మళ్ళీ ముందుది ఏదైనా భవిష్యత్తు సిట్టింగ్ అంతే. కాకపోతే మీరు చెప్పినది గుడిచి కండక్షన్ దానికి ఇస్తాం చేసుకో అంతే. దాని వరకు చూడండి సార్ అయ్యా, కొంచెం లోపలిది ఈ మధ్యలోది ప్లేస్ ఎడలుకుంటే ఎట్లా ఉంది? ఉంటే ఏమైతే దానికి ఏం కాదు, అది అది చిన్న ఉంది రూమ్ పొడవు కొంత ఏం కాదు. ఏం కాదా? ఇంకా మరి బాత్రూమ్ లో తీసి ముందరేసి మళ్ళా ఆడ కిచెన్ పెట్టుకునేది నేను అట్లా అంటున్నాను. మీ ఇష్టం, ఈ సిట్టింగ్ లో కిచెన్ పెట్టుకుంటుంది. అంతే. మళ్ళా నా బాత్రూమ్ తీసి ఆడ తూర్పు కాన్పులకి ఉండా గోడ కడ్డం. గోడకు తూర్పు కానకూడదమ్మా, తూర్పుకు 3 అడుగులు ఇస్తాలా అదే దానికి తూర్పు గోడకు. అట్లా కదమ్మా, ఇంటి వరకు మెట్ల కింద కట్టుకునేది. బాత్రూమ్ గుంతనా మీరు బయట గుంతనా మీరు అనేది? బయట గుంత అనేది వెళ్ళలే, మళ్ళా రూమ్లు కట్టుకుంటే ఎక్కుతాను. ఇప్పుడు ఇది వద్దు నా మాటను, ఆ గుంతలు పుడితే ఎత్తేరి ఏమన్నా దీని కింది గుంతలు పూర్చాలి ముందు. ఈ మెట్లు కూడా ఎట్లా అంటే రైలు ఉన్నట్టుండే ఉండండి, ఏం కాదు. ఇవల్ల పీకి పెట్టాలంటే మెట్లు అట్లా పెట్టడానికి రాదు. ఇప్పుడు తిప్పాలండి. స్లాబ్ వేసేటప్పుడు తిప్పాలా. స్లాబ్ వేస్తుంది అది స్లాబ్ ఎప్పుడు వేసారు స్వామి? వాళ్ళు రేపు ఉంచుకున్నారు. అవును, మరి స్లాబ్ వేసేటప్పుడు ఇట్లా మడత మెట్లు వచ్చేది. ఇప్పుడు దాని దోషం ఏం లేదు అసలు. దాని ఏం లేదు దోషం. అక్కడ ఉండేది దోషం వల్ల ఇది ఆగ్నేయంలో గుంతుంది. యాక్సిడెంట్ జరగాల, యజమాని భార్యను కోల్పోవడం రెండోసం. ఇప్పుడు ఆగ్నేయ దోషాల భావం ఇంటి యజమానురాలు మీ అమ్మ మీద చూపింది. ఆమె ఆత్మహత్య చేసుకుందంటుండవు. రెండవ కుమారుడు రెండవ సంతతిపై చూపుతుంది. ఇటువంటి యజమాని భార్యను కోల్పోవడం అంటే ఇప్పుడు ఇంక భార్యను కోల్పోయినట్టే కదా. యజమాని భార్యను కోల్పోవడం, భార్య ఉండగా ఇంకొకరితో సంబంధాలు ఉంచుకోవడం, 2 భార్యలు ఉండడం, మగ సంతతి లేకపోవడం, అసలు సంతతి లేకపోవడం, అబార్షన్ జరగడం, ఇలా యాదో ఒకటి జరుగుతుంది. ఈయనకు పోలియో వచ్చింది, చిన్నప్పుడు వచ్చిందా? అప్పుడు మీ ఈయనలైనా ఇది కాదు కదా. ఊర్లో అంటే పరమటికి ఖాళీ స్థలం ఉంటుంది మీ ఇంటికి. మా ఇంటికి ఊర్లో సొంతం ఇల్లు వాడు బాగా తింటే పుట్టింది. పరమటికి స్థలం ఉంది ఎక్కువ. స్థలం లేదండి. మీ స్థలం ఉందా లేదా? ఉంది. పరమటికి ఖాళీ స్థలం ఉంది. వీడు పుట్టినప్పుడు లేదు. బాగా ఉందంటున్నావే. బాగా ఉందంటే యాడా మేము ఈ మధ్య వాడు పుట్టినాక మా పెళ్ళినప్పుడు వేరే ఈడ ఈ పక్క ఈయన పుట్టినప్పుడు ఉన్న ఇంట్లో ఇంట్లో పరమటి స్థలం లేదు. ఏమున్నది? బాడిగలకి అంటే మేము నా పాతిళ్ళు బాయికాడ పాతిళ్ళు స్థలం పక్కన వేరే వాళ్ళ స్థలాలు స్థలాలు ఉన్నాయి కదా. స్థలం కాదు, స్థలాలు ఖాళీ స్థలాలు ఉన్నాయి కదా. లేవు మిద్దెలే అన్ని అన్ని అంటున్నారు. సరేలే. అంటే యామగం ఉండే, అది యామగం ఉండే ఆ ఇండ్లు. దానికి 3 ద్వారాలు ఉండే. యామగం ఉండే. ఇటు పోయి ఇది శోభ, మళ్ళీ ఇటు తిరిగి మళ్ళా దొడ్డి వాకిలి, మళ్ళా సబ్బిట 3 వాకిలి. దేవుని మూల పెరిగింది అది స్థలం. ఆగ్నేయం తగ్గినది. ఆగ్నేయ సాధారణ అదే దేవుని మూల పెరిగిందంటే ఆగ్నేయం పెరిగినట్టు తగ్గినట్టే కదా. ఆగ్నేయం స్టడీగానే ఉండేది అయితే తగ్గినట్టు కదా ఆగ్నేయం. సరేలే, వద్దులే కదా. వద్దులేమ్మా అన్నా. గుర్తు పాతిళ్ళు. ఇప్పుడు కూడా మేము ఉంది చూసాను.